అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది ఒక చాలా అర్జెంట్ అప్డేట్ అండి. మన హైదరాబాద్లోనే ఒక సూపర్బ్ ఆపర్చునిటీ వచ్చింది. అసలు ఆలస్యం చేయకుండా ఆ డీటెయిల్స్ ఏంటో వెంటనే చూసేద్దాం. అవును, ఇక్కడ చూస్తున్నది అక్షరాలా నిజం. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం. బహుశా ఇదే ఈ నోటిఫికేషన్లో ఉన్న అసలైన హైలైట్. అందుకే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది మరెవరో కాదు, మన హైదరాబాద్లోనే ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. గుర్తుంచుకోండి, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. అంటే ఉద్యోగం వస్తే వచ్చే గౌరవం, సెక్యూరిటీ వేరే లెవెల్లో ఉంటాయి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వచ్చేద్దాం. అంటే ఆ పోస్ట్ ఏంటి, జీతం ఎంతొస్తుంది, ఇంకా మిగతా ముఖ్యమైన వివరాలేంటో అన్నీ చూసేద్దాం. ఇక జీతం విషయానికొస్తే నిజంగా చాలా మంచి ప్యాకేజ్ అండి. చూడండి, నెలకి 28,000 రూపాయలు బేసిక్ శాలరీ వస్తోంది. అంతేకాదు, దీనికి అదనంగా 30% హెచ్ఆర్ఏ కూడా ఇస్తున్నారు. పోస్టింగ్ మన హైదరాబాద్లోనే కాబట్టి ఈ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా కలుస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే జీతం చాలా బాగుందనే చెప్పాలి. ఇక్కడ గమనిస్తే పోస్టు పేరొచ్చేసి సపోర్ట్ స్టాఫ్. జాబ్ లొకేషన్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. హైదరాబాద్ తార్నాకలోని ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ క్యాంపస్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇక టెన్యూర్ అంటే పదవీకాలం విషయానికొస్తే ప్రస్తుతానికి ఇది ఆగస్టు 24, 2026 వరకు ఉంటుందన్నమాట. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే దీన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది. మనం ముందే అనుకున్నట్టుగా దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన పనిలేదు, అలాగే రాత పరీక్ష కూడా లేదు. సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ డైరెక్ట్. అప్లై చేసిన వారిలో అర్హులైన వాళ్ళని షార్ట్లిస్ట్ చేసి ఒక్కో పోస్ట్కి 5 చొప్పున అంటే 1:5 రేషియోలో నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంతే, అంతకన్నా ఏమీ లేదు. సరే, ఇంత మంచి అవకాశానికి అర్హులు ఎవరు అంటే దీనికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పాట కొంచెం జాగ్రత్తగా వినండి. ముందుగా వయస్సు గురించి మాట్లాడుకుందాం. అప్లై చేసేవాళ్ల వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మొదటిది బయోటెక్నాలజీ లేదా లైఫ్ సైన్సెస్లో ఎంఎస్సీ లేదా ఎంటెక్ చేసినవాళ్లు. వీళ్లకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇక రెండో ఆప్షన్ బీఎస్సీ చేసినవాళ్లు. బీఎస్సీ వాళ్లకు మాత్రం సంబంధిత ఫీల్డ్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. సరే, ఇప్పుడు చెప్పిన క్వాలిఫికేషన్స్ అన్నీ సరిపోతే ఇక చెయ్యాల్సిన అత్యంత ముఖ్యమైన పనేంటంటే అప్లై చేయడం. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే, అంటే ఈమెయిల్ ద్వారానే పూర్తి చేయాలి. ముందుగా వాళ్ల అఫీషియల్ వెబ్సైట్ నుంచి 2 పేజీల అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా ఫిల్ చేసి ఫోటో అంటించి సంతకం చేయాలి. ఇప్పుడు ఈ ఫిల్ చేసిన ఫామ్తో పాటు లేటెస్ట్ రెజ్యూమే, ఇంకా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను నీట్గా స్కాన్ చేయాలి. ఫైనల్గా ఈ స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటినీ ఒకే ఈమెయిల్కి అటాచ్ చేసి వాళ్లకి పంపించడమే. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే రెజ్యూమేలో ఇచ్చే మొబైల్ నంబర్ ఖచ్చితంగా పనిచేసేది అయి ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి పిలవడానికి అదే నంబర్కి కాల్ చేస్తారు. సో ఈ విషయంలో పొరపాటు జరగకుండా చూసుకోండి. ఓకే, ఇక మనం చివరి దశకొచ్చేశాం. డెడ్లైన్ ఎప్పుడు, ఇంకా ఏమైనా ముఖ్యమైన సూచనలున్నాయేమో చూద్దాం. ఇందాక సిద్ధం చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నిటినీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఈ 2 ఈమెయిల్ ఐడీలకు పంపాలి. మళ్ళీ చెప్తున్నా, రెండింటికీ పంపాలి. ఒక్కదానికి పంపి ఇంకోటి మర్చిపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం చివరి తేదీ ఎప్పుడంటే డిసెంబర్ 30, 2025. గమనించండి, టైం చాలా తక్కువుంది. సో ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా అర్హత ఉంది అనిపించిన వాళ్లు వెంటనే అప్లై చేసేయండి. ఒకవేళ ఇంకా ఎవరైనా అప్లై చేయాలా వద్దా అని ఆలోచిస్తుంటే ఈ అవకాశాన్ని ఎందుకు అస్సలు వదులుకోకూడదో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. చూడండి, ఫస్ట్ పాయింట్, ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జాబ్. లొకేషన్ మన హైదరాబాద్. జీతం అద్భుతంగా ఉంది. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు. అప్లై చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ ఒక ఈమెయిల్ పంపితే సరిపోతుంది.
ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఒక 10-15 నిమిషాలు కేటాయించి ఒక ఈమెయిల్ పంపితే చాలు, దేశంలోనే పేరున్న ఒక ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలో విలువైన అనుభవం సంపాదించే ఒక గోల్డెన్ ఛాన్స్ దక్కొచ్చు. అర్హత ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చెయ్యకండి. ఆల్ ది బెస్ట్.